G3 మీడియా మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా అప్డేట్స్ మీకోసం. రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన పొంగులేటి. ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ, సీఎం రేవంత్ సభకు అన్ని ఏర్పాట్లు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు, భద్రత, వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై ఆదేశాలు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న బొత్స. ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని విమర్శ, ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్య, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్. దామగుండం భూములపై కేటీఆర్ విమర్శలు. నేవీ రాడర్ కోసం అడవులు అప్పగించడంపై అభ్యంతరం, పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్, మూసి పుట్టిన ప్రాంతాన్ని రక్షించాలని విజ్ఞప్తి, భూముల కేటాయింపును పునఃసమీక్షించాలని డిమాండ్. అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న పుల్లారావు. రైతుల త్యాగాలను ప్రభుత్వం గౌరవిస్తోందన్న వ్యాఖ్య, రాజధానిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచన, రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి కీలకం. పీవీ పరిపాలనను కొనియాడిన సిపిఐ నేత నారాయణ. ఆర్థిక సంస్కరణ దిశగా ప్రశంస, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని పిలుపు, పీవీ సేవలను ప్రతి తరం గుర్తుంచుకోవాలని సూచన. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లేకుంటే కేంద్రంలో 3 పర్యాయాల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యుల మీద ఏవైతే అవాక్కులు చవాకులు పేలుతున్నారో అది వారి ఓటమికి నిదర్శనంగా కనిపిస్తుంది. వారి పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం లేదు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఈ జిల్లాకు వచ్చి కానీ వివిధ జిల్లాలకు పోయినప్పుడు ఆనాటి మంత్రులుగా ఎలగబెట్టిన వారు, 10 సంవత్సరాల్లో ఎలగబెట్టిన వారు కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు గ్రహించకుండా ఇదే ఖమ్మం పట్టణంలో రైతులకి నడి రోడ్డు మీద సంఖ్యలో తీసుకెళ్లిన సందర్భాన్ని వాళ్ళు విస్మరించి రైతుల పట్ల ఈనాడు ముసల కన్నీరు ఏదైతే కారుస్తున్నారో, రైతుల పట్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ ఉందని కపట నాటకం ఆడుతూ చూపిస్తున్నారో, మాట్లాడుతున్నారో అది ప్రతిదీ రైతులు గమనిస్తున్నారు. అంతెందుకు, ఉదాహరణకి కని విని ఎరగిన రీతిలో మొన్న ధాన్యం పండింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం పండితే ఊహించిన రీతిలో ఆ భగవంతుడి దీవెనలతో రైతుల కష్టాలతో ధాన్యం పండితే ప్రతి గింజని కొంటామని చెప్పి ఈ కేబినెట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత తడిచిన ధాన్యం కొంటామని చెప్పి కొన్న ప్రభుత్వం, కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ధాన్యం ఏదో రైతులకు వాళ్ళేదో ప్రేమ ఉన్నట్లు, మా ప్రభుత్వానికి రైతుల పట్ల అవగాహనే లేనట్లు వారు మాట్లాడిన తీరు చూసి ఆనాడు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం సేకరించామో ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొంటామని చెప్పాం. అన్న ప్రకారం కొని చూపించాం. అది ప్రజా ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడిన తీరు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అడవి రాజ్యం నెలకొన్నట్లు పరిస్థితులున్నాయని విమర్శించారు. ఒకవైపు అభివృద్ధి గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు ప్రతిపక్షాల పట్ల భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తే అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడడం సరికాదని సూచించారు. ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోజు ఒకటంపుడు ఉపన్యాసాల్లో రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? వెళ్తారు, వెళ్ళి చూసి వస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతి పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి, తాడిపత్రి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకుల మద్దతుతోనే జేసీ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రవర్తనతో టీడీపీ నాయకులే దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ విమర్శించడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఒక చర్చగా మారింది వైఎస్ఆర్ పార్టీలో కూడా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అతను తాడిపత్రికే పరిమితమై మాట్లాడుతున్నాడు, చేస్తాడు అనుకుంటే ఈరోజు అతనికి ఉండే అలవాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇస్తాడు. మీరు నా మాదిరే కాన్ఫరెన్స్లలో రెచ్చగొట్టండి, అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా మీరు తిట్టండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్లలో లీడర్లే లేరు, నేను లోకేష్ బాబుని అడిగి కార్యకర్తల మీటింగ్ పెట్టి నేను మీతో మాట్లాడతాను, అందులో భాగంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని కొడతారు, కొట్టకముందే ఈ 3 సంవత్సరాల్లో మనం దాడులు చేయాలని చెప్పడం జరుగుతుంది. స్టాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరగా బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడము, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని మీకు, మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు, చెడ్డోళ్ళు, ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అవన్నీ తెలిపిండుకొనే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీరు ఇంత ఎత్తుగా ఎదిగినాక మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు అనంత వెంకటరామరెడ్డి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇచ్చి ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఉన్న కాలంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి పోయినాక మీ నడవడికలు సరిగ్గా లేక, మీ ఆలోచనలు సరిగ్గా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకున్నారు. చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు. తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు. నీకు పలుకుతే మంచోళ్ళు, లేకపోతే చెడ్డోళ్ళు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అమరావతి రాజధానిపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో అలజడి సృష్టించి రైతుల మధ్య విభేదాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమన్నారు. రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గౌరవిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఫలించవని, అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని పుల్లారావు సూచించారు. ఆఫీస్ మీద పోయి ఎవరైతే దాడి చేశారో కొంతమంది వాళ్ళను కూడా పంపించి డిస్టర్బ్ చేయాలనేటువంటి కుట్ర కుతంత్రం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా అమరావతి రైతులు ఏ విధంగా వాళ్ళ గో బ్యాక్ అని చెప్పారు, మావిగన్ అనేటువంటి
కాకుండా అమరావతికి జిందాబాద్ అంటేనే రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా జ్ఞానోదయం కలిగి అమరావతి రాజధాని అని ప్రకటిస్తే గౌరవం ఉంటుంది. లేకపోతే ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా నామరూపాలు లేకుండా ప్రజలు సిద్ధంగా ఉన్నారు చేయటానికి కూడా. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అమరావతి రాజధాని విషయంలో తప్పుడు ప్రచారాలు జరిగాయన్నారు. 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఆగకూడదని, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాధనం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర సమగ్ర ప్రగతికి కీలకమని చెప్పారు. రాజధానిని అవమానించే రాజధాని కోసం భూములు ఇచ్చినట్టు రైతులను అవమానపరిచేలాగా రైతులను అవమానపరిచారు. 3 రాజధానులు అన్నారు. అమరావతి రాజధానికి తగదని చెప్పడం జరిగింది. వాటర్ వచ్చేస్తుందని చెప్పారు, మునిగిపోద్దని చెప్పారు. మళ్ళీ చాలా విధాలుగా రాష్ట్రంలో అమరావతిని కేంద్రంగా తేద్దాం అనుకున్న ప్రయత్నాన్ని పూర్తిగా నీరుగార్చారు. మొన్న మావిగాని అన్నారు, రాజధాని మావిగాని అన్నారు. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నం కేంద్రం అన్నారు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఒక దీర్ఘకాలమైనటువంటి ప్లాన్ ఉండదు. వాళ్ళ ఫాదరే ఉన్నారు వైఎస్ఆర్ గారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 2005 నుంచి 2024 1995 నుంచి 2004 వరకు కూడా ఆయన చేసినటువంటి ప్లాన్ అంతా కూడా ఆయన కంటిన్యూ చేయబట్టే ఈరోజు హైదరాబాద్ ఈ నగరం అయింది. ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. అంతేగాని విధ్వంస పాలన, గత గవర్నమెంట్లో చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ఆపేస్తాననే ఆలోచన జగన్ చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్వం 14-19 చేయడం కాదు, 19-24లో మొదలుపెట్టిన పనులన్నీ కూడా దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ స్వాగతిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దామగుండం నావీ రాడార్ స్టేషన్ కోసం వికారాబాద్ అడవులను అప్పగించడంపై కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 12 లక్షల చెట్లు నరికి రాడార్ స్టేషన్ నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం ఒత్తిడితో 2900 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. మూసీ నది పుట్టిన ప్రాంతంలోని అడవులను నాశనం చేసి మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో ప్రచారం చేయడం విరుద్ధమన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే అడవులను నాశనం చేస్తున్నాయని విమర్శించారు. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో అట్లాంటి వికారాబాద్ లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే बड़े भाई एक बात बोल दिए तो छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయన భయం. ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పజెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పాలనపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశంసలు కురిపించారు. పివి నరసింహారావు పరిపాలన రామలక్ష్మణుల ధర్మపాలనను తలపించిందని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణల దిశగా నడిపించిన గొప్ప నాయకుడిగా పివిని అభివర్ణించారు. అయితే ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పాలన దుర్యోధన దుశ్శాసనుల రాజ్యాన్ని గుర్తు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే నాయకత్వం అవసరమన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడే పరిపాలన మాత్రమే దేశ అభివృద్ధికి దోహదపడుతుందని నారాయణ పేర్కొన్నారు.
సివి నరసింహారావు సేవలను ప్రతితరం గుర్తుంచుకోవాలని సూచించారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆయన మన ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఈనాడు దుశ్శాసనుడు దుర్యోధనుడు పరిపాలనలాగా ఆనాడు కృష్ణార్జున పరిపాలన వచ్చింది. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా. భారతదేశంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొంత విభేదాలు ఉండేది, మాకు కూడా విభేదాలు ఉన్నాయి. అయితే ఆయన సక్రమంగా అర్థం చేసుకున్నాను, మేము కూడా ఫెయిల్ అయ్యే నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా మారుతున్న తరుణంలో ఈ సరళీకరణ, ప్రైవేట్ ఎల్పిజి పెట్టినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. అయితే ప్రాబ్లం ఏంది, దాన్ని రాను అదే ఇంప్లిమెంట్ అయిపోవచ్చింది. ఆనాడు మేము కూడా చూడాల్సింది ఏంటంటే సంస్కరణలో ఏది బెటరు ఏది కాదు దాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆ ప్రకారం ఉంటే ఆచరణ ఉంటే కొంచెం బాగుండేదేమో. చివరికి అది పూర్తిగా మనం వ్యతిరేకించిన వల్ల దాని ప్రజానీకరణలోకి సరిగా పోలేకపోయింది, నెగిటివ్ భావం పోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఈనాడు దుర్యోధనుడు దుశ్శాసనులాగా పరిపాలన సాగించే క్రమంలో పివి నరసింహారావు గారిని పరిశీలించినప్పుడు ఆయన ఈ దేశానికి, ఆర్థిక వ్యవస్థకి, ఒక నిబద్ధతకి, విలక్షణ వ్యక్తిత్వానికి ఆయన అర్థం పట్టేటివాడిగా చూస్తున్నాం. వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి, భవిష్యత్తు జరిగేదాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి దుశ్శాసన పర్వాలని పరిపాలించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఆ ప్రకారం పోరాటం సాగించాల్సిన అవసరం మన అందరిపైన ఉందని చెప్పని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రధాని మోదీ నిరంతరం ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించడంలో మన్ కీ బాత్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. स्पोर्ट्स के दृष्टिकोण से जो लोगों को अपील किया है मन की बात भी द्वारा, देश में वर्तमान में जो भी अलग अलग जगह जो स्पेशल इनिशिएटिव लोग लेते हैं उनको प्रोत्साहन करते हुए, उनको एंकरेजमेंट करते हुए नरेंद्र मोदी जी लगातार इस मन की बात कार्यक्रम के द्वारा लोगों को जागरूक करने का, लोगों को बताने का, लोगों को समझाने का, लोगों को साथ लेकर जाने का, देश को एक मजबूत विकसित भारत के ओर भारत को ले जाने के लिए आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी हर पहल पर, हर कदम पर, हर कार्यक्रम के द्वारा प्रयास करते हैं। मैं देश के जनता के द्वारा आदरणीय प्रधानमंत्री जी को हृदय से धन्यवाद देना चाहता हूं, जो मन की बात के द्वारा देश के अलग अलग कोने में, गांवों में जो सुनने का, जो सीखने का जो इम्पोर्टेंट इश्यूज है, इश्यूज में लगातार जागरूक करने के लिए प्रयास करते हैं। मैं बहुत बहुत धन्यवाद देता हूं। ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, యువత ఆవిష్కరణలు, మహిళా సాధికారత వంటి అంశాలపై తన సందేశాన్ని పంచుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు చేపడుతున్న స్ఫూర్తిదాయక కార్యక్రమాలను ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా మంచి కార్యక్రమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు. ప్రజల కృషితోనే వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని తెలిపారు. That Seychelles occupied a special place in India's vision for the Indian Ocean. Today, as I return here after a decade, that conviction is stronger than ever. And I'm delighted to join you as you celebrate 50 years of your independence. Congratulations to you and the people of Seychelles on this special occasion.
honorable members, to address the National Assembly is a rare privilege. Thank you for this special honor. I take this opportunity to congratulate the newly elected members of this 8th National Assembly. I also extend my felicitation to you, Madam Speaker, on becoming the first women Speaker of this August House. కావలిలో గిరిజన మహిళలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నాయకురాలు కాకాని పూజిత తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు ప్రేమించిన యువతి కారణంగా ఒక మహిళపై దాడి చేసి వివస్త్రను చేయడం అత్యంత అమానుషమన్నారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిందితులు తమ వెనుక ప్రభుత్వం ఉందనే ధైర్యంతో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఎస్టీ మహిళ పీట్ల సుకుమారి, ఆమె భర్త రఫీ చనిపోయారు పాపం అనారోగ్యంతో. ఒంటరి మహిళ, గిరిజన మహిళ, పిల్లలతో ఉంటుంది. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మాయిని ప్రేమించారన్న నెపంతో ఒక గుంపుగా వచ్చి ఆ గిరిజన మహిళ మీద అటాక్ చేయడము, ఆ గిరిజన మహిళని వివస్త్రాలను చేసి ఇంత అన్యాయంగా, ఎంత అమానుషంగా, అసలు ఒక ఆడ మనిషి ఆత్మగౌరవాన్ని అవమానించినట్టు కాదా మీరు? అంటే ఈ రోజుటి వరకు అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే మేము మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తాము, మిమ్మల్ని అవమానిస్తాము, మహిళల్ని అవమానిస్తాము, మాకేమి మా వెనకాల ఏముంది, కూటమి నాయకుల భరోసా ఉంది, మేము కావాలనుకుంది చేయగలుగుతున్నాము అనేటువంటి లెక్కలేనితనము, అహంకారమే కదా. ఈరోజు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది, పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? అసలు పోలీస్ స్టేషన్ మొత్తం టీడీపీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా జరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ నాయకులు గుంపు వెళ్ళి ఒక మహిళ మీద ఈ రకంగా దాడి చేస్తే, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తే, 19వ తేదీ కేసు జరిగితే 26వ తేదీ దాకా కేసు కట్టలేదండి. ఇన్సిడెంట్ జరిగింది 19 శుక్రవారం, మళ్ళీ 26వ తేదీ దాకా కేసు కట్టలేదు. ఏమంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు టీడీపీ నాయకులు లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కేసు కట్టలేదు. ఎఫ్ఐఆర్ చూడండి నీట్గా, 26వ తేదీ ఎఫ్ఐఆర్, ఇన్సిడెంట్ 19 జరిగితే దానికి సంబంధించి ఎవరెవరు చేశారు అంటే నిందితుల పేర్లు షర్మిల, సిరాజు, కమల్, బీబీజాను, మల్లిక, ఇబ్రహీం అంటే అక్కడ కౌన్సిలర్. దానికి సంబంధించి ఆ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేతో ఉండే ఫోటోలు ఉన్నాయి, ఎమ్మెల్యేతో తిరుగుతున్నారనేటువంటి ఇది ఉంది. దానికి మేమందరం కూడా వత్తాసు పలుకుతున్నారు పోలీసులు. ఏ రకంగా పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటే కేసులకి కౌంటర్ కేసు, అంటే ఆ పిల్లవాడి మీద, అంటే బాధితుల మీద, ఆ పిల్లవాడు దెబ్బలు తిన్నటువంటి పిల్లవాడు, దెబ్బలు తిన్నటువంటి ఫ్యామిలీ మీద, ఆ పిల్లవాడి మీద ఒక కేసు. ఏంటి ఇట్లా మా పాప స్నానం చేస్తుంటే చూసారని చెప్పి ఒక కౌంటర్ కేసు. అంటే ఒకవేళ ఈ కేసు రిజిస్టర్ అయినా, ఒకవేళ వీళ్ళు బయటికి వచ్చి ధైర్యంగా పోరాడినా, మేము వాళ్ళని ఏదో రకంగా భయపెట్టారు. ఓపెన్ బ్లాక్మెయిలే కదా. మీరు మా మీద కేసు పెట్టి ఈ కేసు ప్రొసీడ్ చేస్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్తో పాటు ఈ తప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీకే శిక్ష పడేలా చేస్తాము అంటే తప్పు చేసి అంత అమానుషంగా ప్రవర్తించి ఆ మహిళల మీద అంత అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళని వెనకేసుకొస్తారా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? పోలీసులు కనీసం ఆలోచన అయినా చేస్తున్నారా? దీనివల్ల నార్మల్ ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తామనేది ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? ప్రజలకి ఏం భావన ఉంటుందండి? అరే మనం వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వేస్ట్, పోలీసుల దగ్గరికి వెళ్ళడం వేస్ట్. పోలీసులు అనేటువంటి వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులకి మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకి పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు అనేటువంటి వాళ్ళు
తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి ప్రజల్లోకి వెళ్తుందా లేదా? ఎన్ని ఇన్సిడెంట్స్, ఒకటా రెండా? దానికి సంబంధించి దుత్తలూరులో భీమవరం గ్రామంలో ఇంకొక ఇన్సిడెంట్. ఈ మహిళ కేసుని మీరు ఎందుకు రిజిస్టర్ చేసుకోవడానికి వెనక్కి తగ్గుతున్నారు అంటే, ఇప్పుడు ఒక కౌంటర్ కేసు రెడీ చేయాలి, ఈ కేసుతో పాటు ఆ కేసు రిజిస్టర్ చేయాలి, ఈ కేసును నీరుగార్చి చేయాలి, తర్వాత అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కావాలి. కరీంనగర్ జిల్లా గంగాధరలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ నేతృత్వంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. యాప్ ఆధారిత పంపిణీ విధానంతో రైతులకు యూరియా అందడం లేదని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకక యాప్లో లేదు, మరి షాపులో కూడా యూరియా దొరుకుతలేదనేటువంటి రైతుల ఆందోళన గుర్తించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు యూరియా వెంటనే తక్షణమే అందించాలి. అవగాహన లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా రామగుండంలోనే యూరియా తయారైతుంది. అటువంటి యూరియాని ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను మే మాసంలో బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు అందించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి అందించకుండా బ్లాక్ దందా అంటే ప్రైవేట్ దళారుల చేతిలోకి యూరియాని పంపించడంతో పాటుగా యూరియా తీసుకోవాలంటే, యూరియా కొనుగోలు చేయాలంటే ఒక యాప్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావు బహుభాషా కోవిదుడుగానే కాకుండా భారత ఆర్థిక సంస్కరణలకు ఆర్థిగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీని అప్రిషియేట్ చేయాలి. ఈజ్ ప్రైడ్ ఆఫ్ ద నేషన్. అండ్ దాని తర్వాత తెలుగు సొసైటీ ఒక సోషలిజం, కమ్యూనిజం రూట్ లో వెళ్ళిన దేశాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రదేశంగా మనం ఇవాళ ఉన్నాము అంటే దానికి ఆయన వేసిన పునాది. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి, ఈ సంస్కరణలు కానీ, గ్లోబలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ ఆయన వేసినటువంటి బీజమే. పివి నరసింహారావు గారు కూడా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మన దేశానికి, ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. పివి నరసింహారావు గారి వారు ఈ దేశానికి చేసిన సేవల్ని ఒకసారి మననం చేసుకుంటూ ఆ స్ఫూర్తితో ఈ దేశం మళ్ళీ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి కార్యక్రమాల్ని విశాఖపట్నం నగరంలో నరసింహారావు గారికి విగ్రహానికి పుష్పాంజలి అర్పించి మరి వారిని స్మరించుకోవటం జరిగింది. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టని ఇనుమడింపజేసేలా వారు చేసినటువంటి త్యాగాలని, వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ ని గుర్తు చేసుకుంటే అది ప్రస్తుత తరానికి, భావి తరాలకు కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విషయం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.